महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महादेवसुतं महादेवसुतं गुरुगुहनोतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि कस्तूरीतिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्ममुखे सर्वण्णनी सा मां पातु सरस्वती भगवती भारती पूर्णेन्दु बिंबानना। जय श्री राम, वंदे भारत माता की जय।
జూమ్లో వేసుకుంటాడా?
నమస్తే. ఈరోజు ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ ఛానల్ ఓపెనింగ్కి విచ్చేసిన అతిరథ మహారథులు పెద్దలు చల్లగాలి వెంకటరాజు గారు, మధుసూన్ గౌడ్ గారు, బసవరాజు గారు, సత్యమన్న గారు, బాలకృష్ణ గారు, నవీన్ గారు, చారి గారు, శివశంకర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. దాంతోపాటు నేను ఏదైతే మెరుగైన సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ముందు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి విషయాన్ని మరుగున పడిన ప్రతి విషయాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్థాపించడం జరుగుతుంది. దాంతోపాటు మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండిట్లలో పోరాటంతో పాటు బడుగు బలహీన వర్గాల యొక్క కు అండగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ నుంచి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే మీరు మా యొక్క ఛానల్ ఓపెనింగ్కి వచ్చినందుకు మీ యొక్క ఉద్దేశం తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈరోజు మా వెంకటస్వామి ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ను ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశం లోపల 140 కోట్ల జనాభా, అయితే సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును మన యొక్క ఈ ఛానల్స్ చూస్తాయి. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి నేను మా వెంకటస్వామిని, అదేవిధంగా సత్యం గౌడ్ గారిని, తదితర స్టాఫ్లందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నా. భవిష్యత్తులో కూడా నేను జ్యోతిష్కుని కాదు, త్రికాల వేదిని కాదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతా, మా వెంకటస్వామి మంచి బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తి అన్నమాట. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. మంచి మేధస్సు గల వ్యక్తి. తప్పకుండా ఆయన ఈ యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తారు, అది నో డౌట్. కానీ తాను జీవిస్తూ సమాజం కొరకు, దేశం కొరకు కృషి చేయాలని, ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ప్రజలకు తెలిపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలి అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన యొక్క ఛానల్ను నడపాలని నేను హృదయపూర్వకంగా వారిని కోరుతున్నా. మరోసారి నేను చెప్పేది ఏంటంటే, ఆయన అతి త్వర లోపల చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కాదు. మన దగ్గర ఒక్కొక్క ప్రభుత్వ డిపార్ట్మెంట్ మీరు తీసుకోండి, కొన్ని వందల సమస్యలు ఉన్నాయి ప్రజలకు. అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి వివిధ రంగాల లోపల నిష్ణాతులైన ఎందరో మహానుభావులు ఉన్నారు. సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, అటు రాజకీయం కానివ్వండి, మహానుభావులు చాలామంది ఉన్నారు. వారితోటి మీరు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ప్రజలు కూడా తప్పకుండా మీకు లక్షల మంది వ్యూవర్స్ వస్తారు, లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. తప్పకుండా మీరు ఈ యొక్క విషయం లోపల మీరు తప్పకుండా కృషి చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ గురించే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం జీవించండి. ఓకే, జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈరోజు మన ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభోత్సవం మన మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు వెంకట్ గారికి మరియు తన సహచరుడు సత్యం గౌడ్ గారికి, తన మిత్రులు అందరూ మాకెంతో పరిచయం. వీళ్ళు చేస్తున్న కృషికి ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాడు, ఇప్పుడు మంచి పేరు ఆచార్యుడే మనకు దిక్సూచి. ఆచార్య టీవీ అని చెప్పడం నాకు చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా ఒక 2 విషయాలు మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ భారత్ మాత, గోమాత,
భూమాత, గంగామాత, వేదమాత, వీరిని ప్రతిరోజు మనం మనసులో తలుచుకొని ఈ యొక్క మాతలను మనం కాపాడుకుంటే మన భారతదేశమే కాదు ప్రపంచం కూడా బాగుంటుంది. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. దీనికి మూల సూత్రం ఇదే. దీంట్లో నేను మన నరేంద్ర మోడీ విచార్ మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మీకు పరిపూర్ణ సహకారం, శుభాకాంక్షలు, మనస వాచ అన్నిట్లో మీకు సహకారంగా ఉంటాను. అయితే వెంకట్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక సబ్జెక్టు తీసుకొని ప్రతి వారం ఒక డిబేట్ పెట్టాలి. ప్రజలకు ఏ సమస్య ఉందో, ఎందుకంటే అన్నీ ప్రభుత్వమే చేయదు, అన్నీ ప్రజలే పరిష్కరించుకోరు. ఇలా ఛానల్సు, ప్రెస్సు ఇది ఒక మూల స్తంభం. అట్లాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు, కానీ అవి ప్రజల కింది స్థాయిలో అందుతలేవు. దీంట్లో ఆచార్య టీవీ ప్రముఖ పాత్ర వహించాలి. మా వెంకట్ గారికి మా రవి చాణక్య నేషనల్ ప్రెసిడెంట్ కూడా పరిచయమే. ఆయనకి ఇప్పుడు ఈ వీడియో కూడా పంపిస్తా. పూర్తి స్థాయిలో నీకు ఎక్కడ ఏదున్నా మేమందరం నీ అండగా దండగా ఉన్నాం. కాబట్టి ఇదే స్ఫూర్తితోని ప్రతి సామాన్యుని వరకు నీ ఆచార్య టీవీ చేరాలి. ప్రపంచంలో మనం మంచి సక్సెస్ కావాలి, విశ్వగురు కావాలి. జై భారత్ మాతాకి జై. ఆచార్య టీవీ గారికి ధన్యవాదాలు. ఇవాళ ప్రాముఖ్యానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించిన గారు. ఈ వెంకట్ గారు చాలా ఆయనకు లైఫ్ బాగా పెద్ద లైఫ్ ఉంది. ముందు చాలా ఆయనకు భవిష్యత్తు చాలా పెద్ద వస్తుంది నేను గమనించాను. వాడు ఈ టీవీ సక్సెస్ భారతదేశంలో సంస్థగా ప్రజలు గుర్తించాలని, ముఖ్యంగా మీరు తీసుకున్న ఛానల్లో హెల్త్ చాలా డిఫరెన్స్, పబ్లిక్ బీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి బాగా తీసుకొని వెలుగు తీసుకొస్తే బాగుంటుంది నా ఆలోచన. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం శుభ సందర్భంగా ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభోత్సవం జరగడం చాలా శుభదినం. ఎందుకంటే మా ఆత్మీయులు మంత్రి వెంకట్ స్వామి ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని, ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నారు. వారికి అలాగే కెమెరామ్యాన్లకి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని పాల్గొనేలాగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాన్ని ఒక కొత్త ఛానల్ ప్రారంభించినప్పుడు వారికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమించి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ప్రతి ఒక్క అంశాన్ని నిజాలు తెలియజేస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న ఈ మన ప్రజానికానికి మీ ఛానల్ పూర్తి అండదండగా ఉండాలని, భగవంతుడు మీకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆచార్య న్యూస్ ఛానల్ టీవీ మీకు ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ప్రతి ఒక్క అంశం మీకు వస్తుంది కాబట్టి చూసే ప్రతి ఒక్కరికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి, అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. ఇది మా తరఫు నుంచి ప్రత్యేకంగా మీకు ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ముందుగా ఈ కార్తీక మాసంలో ఆచార్య టీవీ ఓపెనింగ్ చాలా శుభదాయకము. అలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అన్ని విజయవంతం అవ్వాలని, ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, అలాగే ఈ ఛానల్ కూడా ఆచార్య టీవీ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలని ప్రార్థన. ఈరోజు ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి నమస్కారములు. దేశంలో ఉన్న సమస్యలన్నీ డిస్కస్ చేస్తూ రోజు ఒక కొత్తదనం తీసుకొచ్చి చూపించాలని కోరుచున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆచార్య టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండ్ లైక్ ఇట్. ఓం నమః శివాయ. ఫస్ట్ అన్నగారి శుభాకాంక్షలు. అండ్ మా నాగోల్ తరఫు నుంచి మా మొక్క తెలుగు రమణ మల్లికార్జున ఆశీస్సులలో ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసిర్రు. ఒకటి నా తరఫు నుంచి ఒకటి, ఎందుకంటే ఈ ఛానల్ యూనిక్గా ఉండాలి. యూనిక్ ఏంటంటే ఈ ప్రజలు ఈ ఛానల్ దగ్గరపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే నమ్మకం ప్రజలు రావాలి కాబట్టి అంతే. ఇంకోటి ఆచార్య ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మేము కూడా మా ఇంతవరకు మా సోషల్ మీడియా మేము అందరికి షేర్ చేస్తాం, ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయిస్తాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. కంగ్రాచులేషన్స్ టు ఆచార్య టీవీ.
అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీరామ్. దేవుడి ఆశీర్వాదం, తల్లిదండ్రి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోరు. వీళ్ళ ఆశీర్వాదం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ పేరు పెట్టుకున్న ఆచార్య టీవీ, ఆ ఆచార్య ఆశీర్వాదాలు, ఈ ఆచార్యులందరి ఆశీర్వాదాలు మాకుంటే ఈ ఛానల్ని మేము ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి సహకారం మాకు కావాలి. అదేవిధంగా ఉన్న డిపార్ట్మెంట్లు ఎన్నైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని సమస్యలకు సంబంధించిన అన్నీ కూడా మేము కవర్ చేస్తాం. ఏదైనా కూడా ఒకరితో కాదు, మీ అందరి సహకారం ఉంటే బాగుంటుంది. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఆచార్య టీవీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు అందించిన ఏదైతే సూచనలు సలహాలు ఉన్నాయో తప్పకుండా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజల తరపున ప్రభుత్వం వైపు తీసుకెళ్ళడానికి కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పథకాలను కూడా నిజంగా ప్రజలకు చేరవేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.